ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ హాష్మీ గారి మీదున్న ఆరోపణ, ఈయనొక సోమరిపోతూ అలాగే ఊరికే తిరుగుతూ ఉంటారు. ఇమ్రాన్, ఇది నిజమేనంటారా? కాలేజీలో మీరు తక్కువగా చదివేవారు, కానీ బయట ఎక్కువగా తిరిగేవారట. క్లాసుకు వెళ్లే తక్కువ, అమ్మాయిల వెనక ఎక్కువ తిరిగేవారట. అవును, ఇది 100% నిజమైన విషయమే. ఐమ్ షూర్ భట్ సారే మీకు ఈ విషయం చెప్పుంటారు. భట్ గారు మీ గురించి నాకు ఒక పెద్ద లిస్టే అందజేశారు. లేదు, ఈ విషయం నిజమే. కాలేజ్లో నేనొచ్చి నా డిగ్రీ 5 ఏళ్లుగా నేను చదివాను. కానీ ఆ 5 సంవత్సరాలు నేను ఏం చేశానో నాకే తెలీదు. నేను కాలేజ్కి సరిగ్గా వెళ్ళను, ఇంకా లెక్చర్ అటెండ్ చేయను. నాకు తెలిసి కాలేజ్లో 5 ఏళ్లలో నేను 3 సార్లు అటెండ్ చేసుంటాను. అందులో 2 సార్లు నన్ను కాలేజ్ నుంచి బయటికి పంపించేశారు. ఒకరోజేమో చువ్వింగం నవ్వులుతున్నాను, ఇంకో రోజు లేటుగా వచ్చాను. సో అలా టెక్నికల్గా మనం చూసామంటే కాలేజ్కి నేను ఒకసారే వెళ్ళాను. కానీ నేను ఒకసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. నాకు తెలుసు మా అమ్మ నాన్న చాలా కష్టపడి డబ్బులు పెట్టి చదివిస్తున్నారు, నేను పాస్ అవ్వాలి, వాళ్ళు అనుకోనిది నేను చెయ్యాలని. అండ్ కాలేజ్లో నేను తిరిగేటప్పుడు మీరు చూసారంటే అది ఒక ఫన్ థింగ్. యంగ్స్టర్స్ అందరూ చేస్తారు, మీరు కూడా చేసే కాలేజ్ ఉంటారు సరిగా కదా. అటెండ్ చేయట్లేదని మిమ్మల్ని బయటికి పంపించేశారు. ఆ తర్వాత మిమ్మల్ని షామక్ దవర్ అనే డాన్స్ క్లాస్ కూడా పంపించారు. అవును. అక్కడి నుంచి కూడా మిమ్మల్ని తరిమేశారట. అవును. మొదటి విషయం ఏంటంటే నాకు డాన్స్ అస్సలు రాదు. ఆ రీజన్ వల్ల నన్ను పంపించలేదు. అసలు ఏం జరిగిందంటే వాళ్ళు క్లాస్లో ఒక సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సమ్మర్ వెకేషన్కి జరుగుతుంది. అక్కడ నేను నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ మేము డాన్స్ నేర్చుకోవడం కోసం అక్కడికి వెళ్ళలేదు. అక్కడేదో చివర్లో నించొని అమ్మాయిల్ని చూడడం కోసమే అక్కడికి మేము వెళ్ళేవాళ్ళం. సో అలా ఒక క్లాస్ అయ్యేటప్పుడు, సో ప్రతి క్లాసు దాటేటప్పుడు బిగినర్ నుంచి హయ్యర్కి వెళ్తారు. కానీ నేను అక్కడే ఉండిపోయాను. నెక్స్ట్ సమ్మర్ వెకేషన్లో కూడా నేను అదే చోట్ల ఉన్నాను. దాన్ని దాటుకొని నేను వెళ్ళలేదు. ఒకసారి షామక్ దావర్ మా క్లాస్కొచ్చారు. నువ్వు నెక్స్ట్ లెవెల్లో కదా ఉండాలి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అనేసి నన్ను కాలేజ్ నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత నేను ఇంకొక విషయం కూడా విన్నాను. భట్ గారు మీకు అసిస్టెంట్ డైరెక్టర్ పని ఇచ్చినప్పుడు అప్పుడు కూడా మీరు వెనకాల చారేసుకుని నిద్రపోయేవారట. మీకు పని మీద ఇంట్రెస్ట్ అవునవును, ఉండేది కాదా? చెప్పాలంటే నేను ఒక భయంకరమైన అసిస్టెంటే. నాతో పాటు నా బ్రదర్ వాళ్ళే ఆవార పని తీశారు. జహర్ ఇంకా కలియుగ్ డైరెక్ట్ చేసేటప్పుడు ఫోకస్గా ఉంటారు. నేను వచ్చి ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని వాళ్ళకి ఒక ఏం ఉండేది. నేను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత జీవితంలో ఒక గోల్ అనేది లేకుండా ఉండేది. అంటే ఏమే లేని నాకు ఇదే నీ దారి అని చూపించారు. కానీ సెట్కంతా నేను వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం పనులు చేస్తూ ఉంటాను. చెప్పాలంటే బచ్చారే నన్ను రెడ్ హ్యాండెడ్గా చాలాసార్లు పట్టుకున్నారు. షార్ట్ తీసేటప్పుడు నేను ఏదో ఒక చోట్లో ఫోన్ వాడుతూ ఉంటాను, లేక నిద్రపోతూ ఉంటాను. అదే సమయం నేను నేర్చుకుంటూ ఉన్నాను. అందువల్ల నన్ను బ్లేమ్ చేయలేరు అనుకుంటున్నాను. ఎవరైనా ఫోన్ కెలుగుతూ సోఫాలో కూర్చుంటే పనలా నేర్చుకోగలరు? లేదు, అది వచ్చి బిగినింగ్ స్టేజ్లో నేను పని నేర్చుకుంటున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ నిజం కింద. చెప్పాలంటే భట్ గారు మిమ్మల్ని ఒక దారికి తీసుకొచ్చి యాక్టర్ని చేశారు. ఆయన ఒక రకంగా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి చాలా నెలల వరకు మిమ్మల్ని టార్చర్ చేశారని చెప్తారు. అవును, టార్చరే, నిజమే. యాక్చువల్లీ బచ్చర్ ఒక ట్రైనింగ్ ఇస్తారు. అతను దగ్గర ఒక ధర్మశాల ఉంది. ఒక న్యూ కమర్ని ట్రైన్ చేయాలి అంటే అతని దగ్గర ఒక కన్సిడర్ బాండ్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అతను ఎంత దూరం మిమ్మల్ని అసహిస్తారు అంటే యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అంటారు, నువ్వు దేనికి చేత కావంటారు. అది మనని రెండుగా విరిపేస్తుంది. సో అక్కడి నుంచి మనం పైకి లెగాలి. నేను బచ్చార్తో టైం స్పెండ్ చేసింది ఫుట్పాత్కి ముందు ఇంచుమించుగా 6 నెలలు నేను బచ్చార్తో పాటు ఉన్నాను. ఆ సమయం చూసారంటే స్క్రిప్ట్ పని వెళ్తుంది. ఆ తర్వాత ఒక కంప్లీట్ అయిన చేంజ్ నాలో వచ్చింది. మొత్తం 6 నెలల్లో మీరు అసలు ఎలా కానీ గడిపారు? ఇప్పుడు నేను లేజీగా లేనని నేను చెప్పగలను. నేను ముందు లేజీగా ఉండేవాడిని, బద్ధకంగా ఉండేవాడిని. కానీ బచ్చార్ని చూసిన తర్వాత నా లోపల ఒక థింకింగ్ వచ్చింది, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని. నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించేది. బచ్చార్ ఎప్పుడూ నిద్రపోరు, అతను ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఒకటి ఫోన్లో ఉంటారు, లేదా బుక్స్ చదువుతూ ఉంటారు. అతనికని కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి కంపెనీలో. సో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అదే అతని దగ్గర నుంచి నేను తీసుకున్న ఇన్స్పిరేషన్. మీరు ఏమంటున్నారంటే భట్ గారు పడుకున్న ఆయన్ని లేపారు, సోమరపోతుగా ఉన్నామని యాక్టివ్ అవును. చేశారు. మీరు చెప్పింది దేనికి నిజమే. పనికిరాని వాడిని హీరోగా అది కూడా చేశారు. నిజమే. ఇమ్రాన్, ఈ విషయం నిజమేనా? మీరు మీ సోమరిపోతు వల్ల ఫిజిక్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి మీరు అసలు చేసేవారే కాదు. ఇప్పుడు కూడా మీరు జిమ్కి వెళ్ళడానికి భయపడుతున్నారా? లేదు, అలాగంతా ఏం లేదు. కొన్ని సినిమాల్లో నేను వెయిట్ లాస్ కూడా చేసున్నాను. ఎందుకంటే ఆవార పనిలో నాకు ఒక ప్రత్యేకమైన రోల్ ఉండేది. అందులో వెయిట్ తగ్గించాలి.
అంతకుముందు కూడా నేను వర్కౌట్స్కి వెళ్తూ ఉండేవాడిని. ఈ విషయంలో నేను ఎప్పుడూ కూడా నేను బద్ధకంగా ఉండేవాడిని కాదు. నేను యాక్టింగ్ ప్రారంభించాక సినిమా లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నేను చాలా కష్టపడాలి అని. నాకని ఒక ఇమేజ్ని ఏర్పాటు చేయాలంటే ఇది కావాలని అనిపించింది. చెప్పాలంటే పని చేసే తీరాలి, కానీ ఫోకస్డ్గా కూడా ఉండాలి అని. ఇప్పుడు కూడా చాలా ఫోకస్డ్గానే ఉన్నాను. ఇప్పుడు మీ సోమరిపోతుతనం, తిరగడం అన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడంతా సరైపోయింది. నేను ఎప్పుడైతే అంటే ఇది నేను హానెస్ట్గా చెప్పాలనుకుంటున్నా, మొదటి నా 2 ఫిల్మ్లో కూడా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే నాకు యాక్టింగ్ గురించి అసలు ఏమీ తెలీదు. నన్ను యాక్టర్ కింద మార్చారు. అది కంపెనీకి చెందిన వాళ్ళకే తెలుసు, వీడు ఏదో ఒక ఇన్పుట్ని ఇస్తాడు అని. నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే కళ ఏమీ లేదు. నేను యాక్టర్ అవుతానని నేను కళలో కూడా అస్సలు అనుకోనేలేదు. మొదటి ఫిలింలో నేను యాక్ట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ ఎలాగోలా ఆ మూవీ బయటకొచ్చింది. ఆ తర్వాత మర్డర్ హిట్ అయింది. మనం దీన్నెందుకు కెరీర్ కింద తీసుకోకూడదని నాకు అనిపించింది. అలాగే నేను రెడీ అయ్యాను. కానీ మీతో పాటు మీ మావయ్య ఉండేవారు, అవును, మహేష్ భట్ గారు. అవును. మీరు ప్రతి విషయంలోనూ మీ మావయ్య చేయి పట్టుకునే నేర్చుకున్నారు. లేదు, అలాగంతా ఏం లేదు. ఆ తర్వాత మీరు చూసారంటే ఫస్ట్ 4 ఫిలిమ్స్ తర్వాత నాకేమనిపించింది అంటే కంపెనీలో నేను కంప్లేస్మెంట్ అయినట్టు అనిపించింది. నేను వీళ్లతో మాత్రమే పనిచేస్తూ ఉన్నాను. నేను బయటికెళ్ళి పనిచేయాలని ఆశపడ్డాను. దీని గురించి బత్సార్తో కూడా మాట్లాడాను. నేను ఒక ఫిల్మ్ చాక్లెట్ దాంట్లో కూడా పనిచేశాను. ప్రారంభంలో నాకు కూడా కొంచెం కష్టం అనిపించింది. ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉండేవాడిని. ఎప్పుడూ తెలిసిన వాళ్ళు మాత్రమే చుట్టూ ఉంటారు. నా కుటుంబం నుంచి అందరూ సెట్లో ఉంటారు. అయితే భట్ గారిని మీరు మీ సపోర్ట్గా వాడుకున్నారా? లేదు, అలాంటిదేమీ లేదు. డెఫినెట్లీ అతను నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు మూవీలో. నేను బయట వాళ్ళతో కూడా ఫిల్మ్స్ చేస్తూ ఉన్నాను, అతని దగ్గరే గైడెన్స్ అడుగుతా. ఇంతకుముందే చెప్పినట్టుగా నా జీవితానికి అతను ఒక దారిని చూపించారు, ఒక డైరెక్షన్ ఇచ్చారు. అతను ఎప్పుడు కూడా ఒక రకంగా నాకు గాడ్ ఫాదరే అవుతారు. ఒకవేళ నేను ఇండస్ట్రీలో లేకుండా ఉండుంటే, నా ఫ్యామిలీ మెంబర్స్ కనుక లేకుండా ఉండుంటే నేను ఖచ్చితంగా యాక్టర్ అయ్యేవాడినే కాదు. అతనే నా మనసులో ఇలాంటి ఆలోచన తీసుకొచ్చింది, నన్ను యాక్ట్ చేయించారు. ఆ తర్వాతే నాకు అందులో శ్రద్ధ వచ్చింది. ఆ తర్వాత నేను కూడా ఇన్వాల్వ్మెంట్తో పనిచేశాను. ఆడియన్స్ బత్సార్ కోసమైనా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మీకు మంచి ఫ్యూచర్ అందించారు. ఖండిత.